హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. మనం ప్రస్తుతానికి మళ్ళీ కంకి గ్రౌండ్లోనే ఉన్నాం, క్రికెట్ గ్రౌండ్లో. నిన్నటి రోజున అయితే అనుకున్నట్టుగానే ఇంగ్లాండ్ పైన ఇండియా గెలవడం జరిగింది సెమీఫైనల్లో. సో ప్లేయర్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడే ప్లేయర్లు చెప్పినట్టుగానే స్లో పిచ్ ఉండడం వల్ల వెంటనే వికెట్లు పడిపోవడము, సో ఇండియా గెలవడం జరిగింది. సో రేపు ఫైనల్ మ్యాచ్ ఉంది దక్షిణాఫ్రికాతోని. అదే మరి ఏది గెలవబోతుంది, ఏంటి కథ, మరి ఎట్లా పిచ్ ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ మాజీ కంటి జేవైపీ సీనియర్ కెప్టెన్, మళ్ళా ఈయన రిటైర్డ్ అయిన తర్వాత రెండో కెప్టెన్ రాజు కృష్ణ మనతో ఉన్నారు, ఇంకా ప్లేయర్ కూడా ఉన్నారు ఇక్కడ అందరూ. చెప్పండి సార్, ఎట్లా అనిపించింది నిన్నటి గెలుపు ఇండియా? నిన్నటి గెలుపు చాలా ఆనందంగా అనిపించింది, ఊహించినదే. ఎందుకంటే ఇంగ్లాండ్ ఇంతకుముందు వరల్డ్ కప్లో మనల్ని ఎప్పుడైతే ఓడగొట్టిందో ఆ రోజు నుండే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాం. ఇండియా తరఫున నిన్న వారి యొక్క గెలుపు మొత్తం 140 కోట్ల జనాభాని మాకు సంతోషపరిచినట్టు అయింది. ఇప్పుడు అంతా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఇంగ్లాండ్లో ఉన్నప్పటికీ ఎందుకు 106, 107లో ఆల్అవుట్ కావాల్సిన పరిస్థితి? ఆల్అవుట్ అంటే ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఈ రెండు టీంలు ఎప్పుడు తీసుకున్నా సెమీసు అలా వస్తే ఒత్తిడికి ఎక్కువ లోనవుతాయి ఇవి. అదే కాకుండా నిన్న జరిగినటువంటి పిచ్ పైన ముందుగా వర్షం పడడం, అవుట్ఫీల్డ్ అనేది వెట్ అవ్వడం, తర్వాత బ్యాటింగ్కి వచ్చేసరికి వారికి ఏమైందంటే పిచ్ అనేది స్లో అయిపోయింది. ప్రతి బాల్ బ్యాట్ పైనకు రావడం, వాళ్ళు ఆడడానికి కొంచెం కష్టతరం అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్లు, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా వీరి బలహీనతనే స్పిన్. మనం చూసుకుంటే నిన్న కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ వీరికే ఎక్కువ వికెట్లు దక్కినాయి, స్పీడ్ బౌలర్లకు ఎవరు దొరకలే. వాళ్ళ బలహీనత స్పిన్, పిచ్ స్లో అవడం వల్లనే నిన్న వాళ్ళు 103 రన్లలో అట్లా ఆల్అవుట్ అయిపోవడం జరిగింది. అక్షర్ పటేల్ తొందరగా తీసుకురావాల్సిన వచ్చింది. అదే పిచ్ అనేది బౌలింగ్ కు సహకరిస్తున్నది కాబట్టి రోహిత్ శర్మ అందుకే తొందరగా అతన్ని తీసుకురావడం జరిగింది. రేపైతే ఫైనల్ జరగబోతుంది. మరి రేపటి వ్యూహాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉంది పిచ్, ఏమంటున్నారు దాని గురించి ఏమంటారు మీరు? అక్కడ పిచ్చులు చూస్తుంటే అయితే స్లో పిచ్లే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నెక్స్ట్ రేపటిది కూడా స్లో పిచ్చేనా? అది కూడా ఫ్లాట్ పిచ్చే ఉంది, కానీ ఏమవుతుందో చూద్దాం. భారత్ అయితే 8వ వికెట్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. అక్కడ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, స్ట్రాంగ్ గానే ఆడుతుంది అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా స్ట్రాంగే ఉన్నారు. వాళ్ళ దగ్గర చూసిన క్వింటన్ డికాక్, మార్క్రమ్, తర్వాత క్లాసెన్, హెన్రిక్స్, ఏ బ్యాట్స్మెన్ తీసుకున్నా వాళ్ళ దగ్గర కూడా హార్డ్ హిట్టర్సే ఉన్నారు. కేశవ్ మహారాజ్ వరకు ఆడే బ్యాట్స్మెన్లు ఉన్నారు, సమఉజ్జీలు ఉన్నాయి టీంలు. మళ్ళీ మా ఉద్దేశం ప్రకారం రేపైనా శాసించేది స్పిన్నర్లే అని మా ఉద్దేశం. ఏదన్నా ఉంటే ఒక బుమ్రా, హర్షదీప్ సింగ్ వీరి బౌలింగ్ సక్సెస్ అయిందంటే అతి తక్కువ స్కోర్లోనే ప్యాకప్ అవుతారు. ఏంది రేపటి బలహీనతలు ఏంది? బలహీనతలు వాళ్ళకు మనకు చూస్తే బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అన్నిట్లో సమఉజ్జీలే. వారు కూడా ఒక్క మ్యాచ్ ఓడకుండా ఫైనల్ రావడం జరిగింది, మనం కూడా ఒక్క మ్యాచ్ ఓడకుండా ఫైనల్ రావడం జరిగింది. ఇద్దరు కూడా సరి సమానంగానే ఉన్నారు ఏ బలహీనతలు చూసుకున్నా. కాకపోతే మన అందాజు ఏంటిదంటే ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా క్రికెట్ పుట్టిన నుండి వాళ్ళ దేశంలో ఎప్పటి నుండి అయితే ఆడుతున్నారో సెమీస్ గండం దాటలేరు. సెమీస్ దాటి ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చారు కాబట్టి ఎక్కువ ఒత్తిడి వారిపైననే ఉంటుంది. అందులో ఆ టీంలో మొత్తం ఎక్కువ మంది చూసుకుంటే నూతన ఆటగాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం ఎడ్జ్ ఇండియా వైపే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది సౌత్ ఆఫ్రికా కూడా గెలవాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే అది ఎప్పుడు గెలవలేదు కాబట్టి ఈసారి కప్పు గెలవాలని ఇండియా వాళ్ళు కోరుకుంటున్నారు. ఏమంటారు దానికి మీరు? అది ఎందుకంటే ఐపీఎల్ దెబ్బ. కొంతమంది క్వింటన్ డికాక్ ఉన్నాడు, ముంబైలో ఆడతాడు, తర్వాతకి క్లాసెన్, ఇలాంటి ఆటగాళ్లకు కొంతమంది అభిమానులు ఆయా రాష్ట్రాల అభిమానులు అవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏమో అనుకుంటున్నారు అంటే కొంతమంది గెలవాలని. కొన్ని సందర్భాల లోపల కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఆ దేశస్తులు కూడా ఇండియా గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు చూడండి మీరు, బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ ఉంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండు కోరుకుంటే బంగ్లాదేశ్ ఓడిపోవాలని. పాకిస్తాన్ ఉందనుకోండి,
ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కోరుకుంటాయి పాకిస్తాన్ ఓడిపోవాలని. అదే హిందుస్థాన్ ఉందనుకోండి, ఇండియా ఏ టీం తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా అందరు ఇండియా గెలవాలనుకుంటున్నారు. కానీ ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాతకి ఈ ఆటగాళ్ళందరికి పరిచయం అవ్వడం, సత్సంబాలు పెరగడం, కమ్యూనికేషన్. ఈ ఆటగాడు మావాడే కదా, బట్లర్ మా రాజస్థాన్లో ఉండే కదా, రాజస్థాన్ టీం నుండి కొంతమంది అభిమానులు, మహారాష్ట్ర నుండి క్వింటన్ డికాక్, అరే ఈడు మన టీంలో ఆడుండే, మన ముంబైకి ఫైనల్ తెచ్చిండు, మన రాజస్థాన్కి ఫైనల్ తెచ్చిండు, సెంచరీలు చేసిండు. ఇట్లా కొంతమంది ప్లేయర్లకు కొంతమంది అభిమానులు ప్రత్యేకంగా ఏర్పడ్డారు. అలాంటి వారు భారతదేశంలో కూడా ఉంటారు. కానీ మనం కోరుకునేది మాత్రం మన దేశం, మన హిందుస్థాన్, మన భారత్ గెలవాలనే కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటుంది మార్పులు చేర్పులు అయితే విజయానికి వస్తే ఎట్లా అనుకుంటున్నారు మీరు? విజయ పరంపర నడుస్తుంది కాబట్టి టీంని మార్చరేమో అని అనుకుంటున్నాం. చాలా మంది ఫెయిల్యూర్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు చూస్తుంటే విరాట్ కోహ్లీ వాళ్ళు క్లాస్ అనేది పర్మనెంట్ అండి. ఒక ఇన్నింగ్స్ ఒక టోర్ని నడుస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అతనేం నిన్న మొన్న వచ్చిన ఆటగాడు కాదు. అంతర్జాతీయంగా చూస్తే సచిన్ హైయెస్ట్ సెంచరీలు అతనే, రన్స్ అతనియే. ఈ ఏజ్లో కూడా అందరు ప్లేయర్ల కంటే అత్యంత ఫిట్నెస్ ఉన్న ఆటగాడు అతనే. ఖచ్చితంగా రేపు రాణిస్తాడు. ఎందుకు అతను ఒకరిపైనే భారం ఇస్తున్నారు? చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఇటు దుబే తీసుకున్నా, జడేజా తీసుకున్నా, అన్ని విషయాలు వాళ్ళు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నారుగా. దుబే ఇటు పోయి విరాట్ కోహ్లీకే చాలా వేసుకుంటున్నారు. ఎందుకని అట్లా? ఒక 100 మంది ఉంటారు, 100 మందిలో నిలబెడితే కోహ్లీని ఎక్కువ మంది గుర్తించే వాళ్ళు ఉంటారు, కోహ్లీ నుండి ఆశించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దూబే లాంటి ఆటగాడు వస్తూ ఉంటారు, పోతుంటారు. ఆ ఆటగాడిని చిన్నగా చేసి మాట్లాడడం ఉద్దేశం కాదు. కానీ దూబే లాంటి వ్యక్తి అంత పరిచయం లేడు, అతని నుండి ఎక్కువ కోరుకోరు. కోహ్లీ లాంటి ఆటగాడి నుండి ఎక్కువ ఆశిస్తాం కాబట్టి అతను రాణిస్తలేడు అనుకుంటున్నాం. కానీ ఆ లీగ్ దశ దాటిన తర్వాత కొంచెం బాగానే రాణించిండు. లీగ్ దశలో సింగిల్ డిజిట్లు అట్లా అవుట్ అయినా కానీ నాకౌట్కి వచ్చేసరికి 25, 37 అట్లా కొన్ని రన్లు చేయడమే జరిగింది. 100% రేపు విరాట్ కోహ్లీ రాణిస్తాడు, పెద్ద స్కోర్ చేస్తాడని అనుకుంటున్నాం. మార్పులు ఏమో ఉంటాయని అనుకుంటాం. ఎందుకంటే విజయ పరంపర కొనసాగిస్తున్న టీంని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని కోచ్ కానీ టీం సిబ్బంది కానీ అందరు ప్రణాళికలు వేసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇండియా గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇండియన్స్ కాబట్టి సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎక్కడ ఆడినా, ఏ స్టేట్లో ఆడినా కానీ లాస్ట్కు మనం ఇండియా వాళ్ళు కాబట్టి మనం ఇండియా గెలవాలని. ఎందుకు 10 years అవుతుంది కప్ రాక, 10 సంవత్సరాలు అవుతుంది కప్ రాక. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్రావిడ్ కోసం కప్పు గెలవాలని పెద్దలందరూ ఆశిస్తున్నారు. మనమందరం కోరుకుందాం. ఈసారి మాత్రం కప్పు ఇండియా గెలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఓవర్ టు మీడియా. జై భారత్.